సో ఇప్పుడైతే శ్రీశైలం డే 2 వ్లాగ్ని చూద్దాము. మేము డోర్నాల నుంచి శ్రీశైలంకి అయితే బయలుదేరాము. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. సో అక్కడ నుంచి మేము శ్రీశైలంకి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి మాకు 1.5 అవర్ పడుతుంది. జంగిల్ సఫారీ ఉందా? ఎట్లా లోపల టికెట్ 6 మందికి 3,000 లోపల తీసుకెళ్తారు వాళ్ళ కార్లో. జంతువులు ఉంటాయా? అంటారు మరి మా పట్టు. అలా వెళ్ళే దారిలో జంగిల్ సఫారీ కూడా ఉందంట. సో అందరి డౌట్ జంతువులు కనిపిస్తాయా ఉన్నాయా అని అడుగుతున్నాము. ఆయన కూడా ఉంటాయి అంటున్నాడు. ఇంత పెద్ద అడవిలో జంతువులు లేకుండా ఉంటాయా చెప్పండి. సో ఈ ఫారెస్ట్ చాలా పెద్దది, నల్లమల ఫారెస్ట్ అని మీరు వినే ఉంటారు కదా. ఎంతసేపు మేము 1.5 అవర్ పడుతుంది డోర్నాల నుంచి శ్రీశైలం లోపలికి వెళ్ళడానికి. సో అంత పెద్దది, చాలా పెద్ద మలుపులన్నీ కూడా ఉన్నాయి. ఈ అడవిలో ఈయన ఒక్కడే ఎలా ఉన్నాడో మాకైతే అర్థం కాలేదు. అక్కడక్కడ ఒక్కరు ఇద్దరు కనిపిస్తున్నారు. మా అక్క కొడుకు డౌట్ ఏంటంటే ఈయన ఇక్కడ ఒక్కడే ఉన్నాడు కదా, అది కాకుండా ఇక్కడ పులులు తిరిగే ఏరియా అంటున్నాడు. మరి ఈయన ఒంటరిగా ఉన్నాడు, పులులు ఏమన్నా దాడి చేస్తే అసలు ఏంటి పరిస్థితి అని వానికి చాలా పెద్ద డౌట్ వచ్చింది. అయినా వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ ఏరియా ఎలా ఉంటుంది అనేది. ఏమీ లేదు ఆడ చూడు ఏం చేస్తుండ్రో. మీరు బతకాలి. చాలా డీప్ కర్వ్స్ ఉన్నాయి, దానికి తోడు వర్షము. సో అందుకని మేము చాలా స్లోగా వెళ్తున్నాము. సో ఫైనల్గా అయితే మేము శ్రీశైలం దరిదాపుకి అయితే చేరుకున్నాము. స్టార్టింగ్లో మనకి సాక్షి గణపతి దేవాలయం అయితే కనిపిస్తుంది, బట్ మేమైతే అక్కడ దిగలేదు. సో వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని ఆగకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. అలాగే శ్రీశైలం ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లో శివుని పార్వతి స్టాచ్యూ ఒకటి ఉంది స్టార్టింగ్లో. సో చూడడానికి చాలా బాగుంది కలర్ఫుల్గా. సో కాసేపు అక్కడ ఆగి మేము చూసేసి అక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఆ తర్వాత మేము డైరెక్ట్గా గుండు కొట్టే చోటుకైతే వచ్చేసాము. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళామంటే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికే రావాలి, టైం వేస్ట్ అవుతుంది. అందుకని మేము డైరెక్ట్గా గుండు కొట్టే చోటుకైతే వచ్చేసాము. ఇక్కడ ఇప్పుడు 4 అయితే గుండు కొడుతున్నారు. మా బాబు, అలాగే మా అక్క, మా మామ, మా తమ్ముడు. మెయిన్ వచ్చిండేది మా తమ్ముడు కోసమే. సో వాడి మొక్కు తీర్చాలని ఇంత దూరం వచ్చామన్నమాట. ఇంకా సేపట్లో మా తమ్ముడికి గుండు కొట్టేస్తామన్నమాట. అందుకని పాపం లాస్ట్గా వీడియో తీసుకుందాం రారా అని వాడిని అదే పనిగా పిలిచాను. సో ఇక్కడికి రావడం ఆలస్యం, మా బాబుకి బొమ్మలు కనిపించేశాయి. షాప్ దగ్గరికి రాగానే కనిపించిన అన్ని బొమ్మలు కావాలంటున్నాడు. సో ఫైనలైజ్ చేశాడు. మా బాబు సైజ్కి తగినంత బొమ్మే తీసుకున్నాడు. పెద్దది వీల్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా. హాయ్ ఫ్రెండ్స్. 7 o'clock బ్లేడ్ బండ్లన్న ఇన్స్పిరేషన్ తో 7 o'clock తో గుండు పదండి. మా తమ్ముడు టోకెన్ అయితే తీసుకొచ్చాడు 4కి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ ప్లేస్కి వెళ్ళి మనం గుండు కొట్టించుకోవాలి. వీకెండ్ అయినప్పటికీ జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మాకైతే ఈ రో ఇచ్చారనమాట. ఫస్ట్ మా బాబుకి గుండు కొట్టిస్తున్నాము. సో ఈసారి మాత్రం మా బాబు ఏమాత్రం ఏడవలేదు, చాలా సైలెంట్గా చేయించుకున్నాడు. మా బాబుకి ఫస్ట్ టైం 11th మంత్లో గుండు కొట్టించేటప్పుడేమో భలే ఏడ్చాడు. అప్పుడు మొబైల్ అంతా చూపించే వాళ్ళము. సో అంత ఏడ్చారనమాట. బట్ ఈసారి బాబుకి ఇది 3వ గుండు. చాలా సైలెంట్గా చేయించుకుంటున్నాడు. ఏడ్చి గోల చేస్తాడేమో అనుకున్నా, బట్ అది ఏది లేకుండా సైలెంట్గా అయిపోయింది. చేసేటప్పుడేమో చాలా సైలెంట్గా చేసుకున్నాడు. అంతా అయిపోయినాక లాస్ట్లో ఏడుస్తున్నాడు మా బాబు. నా హెయిర్ ఎక్కడంటే ఇట్టండి లేదండి. अरे फैशन है इसरा घाट रोड भी खाना गए थे तो नहीं तेरे को कट कराना कच्चा పడుతుందా? మా తమ్ముడు వాళ్ళు ఏమో గుండు చేయించుకున్నారు. నేను మా పాప ఏమో 3 కత్తులు ఇచ్చాము. ఇంకెప్పుడైతే మేము రూమ్కి వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళి అందరూ ఫ్రెష్ అయ్యాక ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏందో చూద్దాము.
సో రూమ్కి వచ్చాము, అందరం స్నానాలు చేసేసి రెడీ అయిపోయాము. వీడియో ముందు చూసినప్పుడు మీరు ఇలా అన్నారు, ఇప్పుడు అందరం రెడీ అయిపోయాము. టైం అయితే 1 అవుతుంది, ఇంకా లంచ్ టైం అయింది. ఇంకా డైరెక్ట్గా అన్నదాన సత్రంకి వెళ్ళి మేము లంచ్ చేద్దామని అందరం బయలుదేరుతున్నాము. లంచ్ చేసేసి బయటకు వచ్చాక మేము అక్కడ రిసెప్షన్లో అన్నదానంకి డొనేషన్ కూడా ఇచ్చామన్నమాట. సో 1116 ఇచ్చాము. సో మనం మనీ ఇచ్చాక వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా అడుగుతారు, నేము, ఏ అకేషన్కి మీరు మనీ ఇస్తున్నారు అని అవన్నీ డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో మనం అవన్నీ ఇవ్వాలా. నేను మా పాప బర్త్డేకి డొనేట్ చేసినట్టు మా పాప బర్త్డే డేట్ ఇచ్చి మనీ అయితే ఇచ్చాను. చూడండి ఈ ఫారెస్ట్లో వచ్చే దారిలోనే ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుంచి వచ్చి వీళ్ళు ఈ గుడి పైన చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంకా మా ఆయన వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు, మీరు అక్కడ ఎలా ఉంటున్నారు, అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వస్తారు, మీ సోర్స్ ఏంటి అనేది అన్నీ అడిగి తెలుసుకుంటున్నాడు. పోతే వేరే పోత వచ్చింటే పరిగెత్తా పోయి దాని హస్బెండ్ కదా యాక్చువల్గా మా దర్శనం ఈవినింగ్ 5 o'clockకి. సో ఇంకా టైం ఉంది కదా అని మేమైతే శ్రీశైలం ప్రాజెక్ట్ చూడడానికి వచ్చాము. బట్ ఈసారి అసలు అంత అనుకున్నంత వాటరే లేదు, ఏ ఒక్క గేట్ కూడా ఓపెన్ చేయలేదు. జస్ట్ కింద ఒక వంక లాగా పోతుంది అంతే. బట్ ఇంతకుముందు మేము శ్రీశైలం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 గేట్స్ అయితే తీశారు. ఇంతకుముందు వచ్చినప్పుడు తీసిన వీడియోని అయితే నేను ఇప్పుడు అటాచ్ చేస్తాను, చూడండి. చూసారు కదా ఈ వ్యూకి ఆ వ్యూకి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఆ వ్యూ అంత బాగుంది. బట్ ఈసారి అవేవీ లేదన్నమాట. ఇప్పుడు కిందకి వెళ్ళి ఆ నది దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో పైన నుంచి కింద చాలా స్టెప్స్ ఉన్నాయి. బట్ ఇంతకుముందు అలా కాదు, కొన్ని స్టెప్స్ దిగగానే ఫుల్ వాటర్ ఉండేది. ఈసారి వాటర్ లేకపోవడం వల్ల చాలా స్టెప్స్ దిగి రావాల్సి వస్తుంది. చూడండి ఎంత డౌన్కి ఉందో. బట్ ఇంతకుముందు అలా కాదు, కొన్ని స్టెప్స్ దిగగానే మనకి చాలా వాటర్ ఉండేది. చూడడానికి ఎంత బాగుండేదో. ఇంతకుముందు సారి వచ్చినప్పుడు మా బాబుకి 1.5 years ఉండేది. మా బాబు అప్పుడు వాటర్లో బాగా ఆడుకున్నాడు. ఇప్పుడు కూడా వాటర్లోకి వెళ్ళాలని ఏడుస్తున్నాడు. బట్ ఆ వాటర్ చాలా డౌన్లోకి ఉంది. అది కాకుండా చాలా కంటామినేటెడ్గా ఉంది, అంత నీట్గా కూడా లేదు. అందులో దిగితే ఇప్పుడు లేనిపోని ఇన్ఫెక్షన్స్ వస్తుందని నేను బాబుని కింద కూడా దింపలేదు. ఇంకా వచ్చినందుకు కాళ్ళు తడుపుకుని తల మీద నీళ్లు చల్లుకొని అయితే వెళ్ళిపోతున్నాము. స్టెప్స్ దిగేటప్పుడేమో ఎలాగో ఈజీగా దిగేసాము, బట్ ఎక్కడ మాత్రం చాలా కష్టంగా ఉంది. అది ఈసారి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. సో మా మమ్మీ మాత్రం చాలా కష్టపడుతోంది స్టెప్స్ ఎక్కడానికి. అలాగే మాకు దర్శనానికి కూడా టైం అయింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫ్రెష్ అయ్యి మేము దర్శనానికి అయితే వెళ్ళాలి. అందరం రెడీ అయ్యాం, ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో ఇదండి శ్రీశైలం ట్రిప్ Day 2 వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే Day 3 వీడియో వస్తుంది. సో చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.